పక్క కేసీరావుకు ఇంకో పక్క కేటీరావులకు నిద్ర పడతలేదంట బిడ్డలారా. తెల్లని లేచి కూర్చుంటున్నాక ఇక మరి వాళ్ళ బతికేంది వాళ్ళ భాగ్యం ఏంది ఎందుకని ఏం కావచ్చు మరి పాడైపోను చూద్దాం పని మనం కూడా అరుచుకుందాం. ఓని పాడైపోను గారా నేల మీద ఈత నేర్చుకున్నట్టు అయితట్టుందిగా తండ్రి కొడుకుల వ్యవహారము. అరే నేతికుండా నేలకు పెట్టి ఉత్తకుండను ఊటి మీద పెట్టినట్టుగానే ఉన్నదిగా. అరే అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవుతుంది. ఎవరు దెబ్బతిన్న పొలిలాగా ఎసవంటి ఎత్తులు చేయాలి, ఎసవంటి జిమ్ముకులు చేయాలి, మళ్ళీ అధికారం ఎట్లా చేపట్టాలి అని కేసీరావు ఓదీకు కేటీరావును ఓదీకు ఆరాట పడుతుంటే ఊరేకో అడక తింటోని మందం మీద పిడుగుపడ్డట్టు ఇప్పటికే ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. ఇంకా ఏడికేళ్ళు తీసుకురావాలి, ఎట్లా మోపు చేయాలి, అధికారం ఎట్లా చేపట్టాలి దేవుడా భగవంతా అని ఓ దిక్కు కేసీరావు ఇంకో దిక్కు కేటీరావులు నెత్తి చేతులు పెడుతుంటే పాయ్ ఉమ్మడి మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలు సునీతమ్మ, మహిపాలు, ప్రభాకరు, మానికు ఇక రేవంతమ్మయ్యను కలిసేసరికి పానం ఇంకింత సచ్చినట్టుగా అవుతుందన్నరా వీళ్ళకు తని కొడుకులకు. ఇక వాళ్ళు వామ్మో నీ దండం పెడితే ఆ మేఘాల మీద తెల్లారేసరికి ఎట్లా ఉంటుంది కథ. ఇది జనాలు మన మీదకి ఏదో ఉల్టా తీసుకొస్తట్టు అనుకుర్రు. ఇక ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టి లేదు 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 ఏదో మీది మాటకే మేము కలిసినాం రేవంతమయ్యని, పని కోసం కలిసినాం, ప్రజల పని కోసం కలిసినాం, మా ఊపిరి ఉన్నన్ని రోజులు కేసీరావును విడిచిపెట్టాము, కారు దిగము, మా గొంతులో పానం ఉన్నన్ని రోజులు కేసీరావును అస్సలకే వదిలిపెట్టాము, ఆయన నీడలనే ఉంటాము అని చెప్పిన అమ్మ కేసీరావుకు కేటీరావుకు అనుమానమే ఉందట. వామ్మో ఎట్ట చేయాలి ఏం చేయాలి వీళ్ళు ఎంత పని చేసిన ఎవరు అనే ఉందట. కానీ వీళ్ళ మీద మాత్రం నమ్మకం లేదట నుర్రా వాళ్ళకు. ఇక మరి మా ఎమ్మెల్యేలు జాడలేని బొంగరాలై తిరుగుతుర్రు, మా ఆశలు ఆవిరి చేస్తట్టుర్రు, ఎట్ట చేయాలి అని ఒకటే పుచ్చడు దుఃఖంతో తల్లాడుతుర్రట తండ్రి కొడుకులు. ఏమోపో తల్లిని పిల్ల నమ్మే కాలం కాదు ఇది. ఏదో మీది మాటకే సీఎం రేవంత్ను కలిసినాం కానీ మాకు కేసీరావు మీదనే ప్రేమ ఆపాచన ఉన్నది అని ఒకడ ప్రేమ కొరకపోస్తున్నారు వీళ్ళు అని నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక గుసగుస పెట్టుకుంటున్నారట నిన్న అలా.